హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాధా. రోజులాగే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి. ఇంకా ఈరోజు మన వీడియోలో నేను మీకు షేర్ చేసుకుంటుంది ఏంటి అంటే మంచి ట్రెడిషనల్ లుక్ ఉన్న పట్టు టైప్ శారీస్ అయితే నేను మీషో నుండి తెప్పించానండి. చాలా బాగున్నాయండి. ఈ కలెక్షన్ అయితే మీరు అస్సలు మిస్ చేసుకోకండి. ఈ సూపర్ కలెక్షన్ ఇప్పుడు నేను మీ అందరితో కూడా షేర్ చేసుకుంటాను. ఎలా ఉన్నాయనే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం కూడా అస్సలు మర్చిపోకండి. ఓకే అండి, ఇప్పుడు ఈ కలెక్షన్ ఏంటనే చూసేద్దామండి. ఈరోజు మన కలెక్షన్లో నేను ఫస్ట్ చూపించే శారీ అయితే ఇదే అండి. పైతాని పట్టు శారీస్ ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్లో ఉన్నాయి కదండి. ఆన్లైన్లో అయితే మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న శారీస్ అండి. చాలా బాగుందండి శారీ అయితే. ఇప్పుడు ఏంటంటే ఫెస్టివల్ సీజన్స్ కాబట్టి ఎక్కువగా ఇలాంటి శారీస్ అయితే చాలా మంది ఇష్టపడతారు కాబట్టి వాళ్ళందరి కోసం అయితే ఈ శారీస్ అయితే యూజ్ అవుతాయని తెప్పించి మీకు రివ్యూ చేస్తున్నానండి. ఈ శారీ ఫుల్ ఆల్ ఓవర్ లుక్ ఎలా ఉందనేది ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తానండి. శారీని అయితే నేను ఇలాగా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇదైతే శారీకి వచ్చిన పళ్ళు అండి. దీనిపైన మొత్తం కూడా పీకాక్స్ తో ఇలాగా పళ్ళు అయితే చాలా బాగా ఇచ్చారు. ఇలా చూడండి, దీనికి టాజిల్స్ కూడా ఇచ్చారండి. ఇలా అయితే వచ్చింది పళ్ళు పార్ట్. చూడండి, మీకు ఇలా చూపిస్తాను. ఇలా అయితే ఇచ్చారు. పళ్ళు అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఈ శారీకి వచ్చిన పళ్ళు అయితే మొత్తం కూడా దీనిపైన ఇలాగా పీకాక్స్ డిజైన్ అయితే ఎక్కువగా ఇచ్చారు. చూడండి, వీవింగ్ అండి, ఇది ప్రింట్ కాదు. వీవింగ్ అయితే ఎక్కువగా వచ్చింది కాబట్టి ఈ బ్యాక్ సైడ్ అయితే ఇలా వచ్చింది. ఇలా మీకు బ్యాక్ సైడ్ చూపించండి అక్క అని అడుగుతున్నారు కాబట్టి చూపిస్తున్నాను. శారీ బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉందండి. ఇలా బ్యాక్ సైడ్ అయితే ఇలా వచ్చింది. నెక్స్ట్ ఇలాగా వీవింగ్ చూడండి, ఇక్కడ బార్డర్ సైడ్లో వీవింగ్లో మనకి బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది. తట్టుకునేలాగైతే ఏమీ లేదండి, చాలా బాగుంది. ఇలాగ ఫ్రంట్ సైడ్ అయితే ఇలాగ టెంపుల్ బార్డర్లో మనకి ఇలా ఇచ్చారు. చాలా బాగుందండి. పైతాని పట్టు శారీస్ అయితే, ఒరిజినల్ పట్టు శారీస్ అయితే ఎంత కాస్ట్ ఉంటుందో మీకు తెలుసు కదా. బట్ ఇది ఏంటంటే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో మనం ఎక్కువగా పైతాని శారీస్ కావాలి ఇష్టపడే వాళ్ళు అనుకునే వాళ్ళు ఇలాంటి శారీస్ అయితే తీసుకోవచ్చు. ఈ శారీకి అయితే మొత్తం కూడా మిడిల్లో ఇలాగైతే వచ్చేసాయండి. ఇలాగా చిన్న చిన్న మనకి ఏంటంటే పీకాక్స్ అయితే వచ్చాయి, మీకు కనిపిస్తున్నాయి కదా. ఇలాగా పీకాక్స్ అయితే వీవింగ్ అయితే ఇచ్చారు గోల్డ్ కలర్లో. ఈ గ్రీన్ కలర్లో ఇలాగ గోల్డ్ కలర్ అనేవి మీకు అంతగా హైలైట్గా కనిపించట్లేదు. ఇలా చూడండి, మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఇలా అయితే ఇచ్చారండి. చాలా బాగుందండి కలర్ కాంబినేషన్. నెక్స్ట్ ఏంటంటే ఈ శారీకి ఏంటంటే పైన సైడ్ అలాగే కింద సైడ్ సేమ్ బార్డర్ అయితే వచ్చింది, మీకు కనిపిస్తుంది కదా. ఇలా అయితే టెంపుల్ బార్డర్ అయితే ఇచ్చారండి. పట్టు శారీస్కి అయితే ఎలా ఇస్తారో అలాగా మనకి ఈ బార్డర్ అయితే ఇచ్చారు. కంచి స్టైల్లో బార్డర్ అయితే వచ్చింది, ఇలా ఉంది. అలాగే పైన సైడ్ కూడా సేమ్ బార్డర్ అండి, ఇలాగే ఉంది. చాలా బాగుందండి. శారీ మొత్తం కూడా మిడిల్లో ఇలాగ బుట్టీస్ అయితే హైలైట్ చేశారు. ఇలాగా మనకి కింద సైడ్ అయితే ఈ బార్డర్ అయితే ఇలా వచ్చింది. చాలా బాగుందండి. ఫ్యాబ్రిక్ కూడా చాలా షైనింగ్ ఉంది, మీకు కనిపిస్తుంది కదా. రఫ్గా స్టిఫ్గా అస్సలు లేదండి, చాలా సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే. ఇలా అయితే ఉంది శారీ. ప్యారెట్ గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషన్లో చాలా బాగుంది. ఇలా అయితే ఇక్కడికి ఎండ్ అయిపోయిందండి. ఇక్కడైతే కొంచెం మనకి ప్లెయిన్ పార్ట్ అయితే ఇచ్చారు శారీకి. ఇలా చూడండి, మీకు ఇలా కనిపిస్తుంది కదా. శారీకి అయితే ఇంత ప్లెయిన్ పార్ట్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే ఈ శారీకి ఈ బ్లౌజ్ అయితే ఇచ్చారండి. బార్డర్ కలర్లో మనకి బ్లౌజ్ పీస్ అయితే ఇలా ఇచ్చారు. ఇది కూడా చాలా బాగుంది. ఇలాగ గోల్డ్ కలర్ బుట్ట అయితే దీనిపైన హైలైట్ చేశారు అక్కడక్కడ. ఇంత గ్రాండ్గా ఇంత రిచ్గా ఉంది కదండి శారీ అయితే. మనకి వెడ్డింగ్ లుక్ అయితే వచ్చేస్తుంది కదా. ఇలాగా మనం ఇలాంటి శారీస్కి ఏంటంటే వర్క్ బ్లౌజెస్ అయితే, అంటే మగ్గం వర్క్ కానీ లేదంటే ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజెస్ కానీ మనం దీనిపైన పేరప్ చేసుకుంటే ఇంకా మంచి లుక్ అయితే వచ్చేస్తుందండి. నా దగ్గర ఉన్న బ్లౌజ్తో నేను పేరప్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇందులో ఉన్న బ్లౌజ్ కంటే కూడా నేను చెప్పినట్టుగా మీరు ఇలాగా వర్క్ బ్లౌజ్ మీ దగ్గర ఉన్నట్టయితే, హెవీ వర్క్ బ్లౌజ్ ఉంటుంది కదండి, మగ్గం వర్క్ కానీ లేదంటే ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ కానీ దీనిపైన పేరప్ చేసుకొని వేసుకుంటే చాలా గ్రాండ్ లుక్ అయితే వచ్చేస్తుందండి. ఎందుకంటే ఇది ప్యారెట్ గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషన్లో ఈ శారీ ఇంత రిచ్గా ఉంది కదా టెంపుల్ బార్డర్లో. మనం ఇంకా దీనికి హైలైట్ లుక్ రావాలి అంటే ఇలాంటి వర్క్ బ్లౌజెస్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. మీకు ఇలా పెట్టి చూపిస్తున్నాను చూడండి, ఎంత రిచ్గా ఎంత గ్రాండ్గా ఉందో. చాలా బాగుంటుంది. ఫెస్టివ్ లుక్ రావాలి అనుకుంటే ఇలాంటి బ్లౌజెస్ అయితే వేసుకుంటే చాలా బాగుంటుంది. మనం దీంట్లో ఉన్న బ్లౌజ్ని మనం పేరప్ చేసి వేసుకున్నట్టయితే సింపుల్గా ఉంటుందండి. ఇలాగ హెవీ లుక్ రావాలి అనుకుంటే ఈ బ్లౌజ్తో ఇలాగ ఈ శారీని అయితే మీరు వేర్ చేస్తే చాలా బాగుంటుంది. ఈ బ్లౌజ్ కూడా నేనైతే మీషో నుండే తీసుకున్నానండి, బట్ లాంగ్ బ్యాక్ అయితే తీసుకున్నాను. ఇది నేను వేర్ చేసి ఒక వీడియో నేను పోస్ట్ చేసినప్పుడు అప్పుడు నన్ను చాలా మంది అయితే అడిగారండి. ఈ బ్లౌజ్కి అయితే చాలా కాంప్లిమెంట్స్ అయితే వచ్చాయి. అక్క ఈ బ్లౌజ్ ఎక్కడ తీసుకున్నారు, మాకైతే కోడ్ పెట్టండి అని అడిగారు. ఇదైతే నేను చాలా లాంగ్ బ్యాక్ అయితే తీసుకున్నానండి. ఎందుకంటే ఇలాంటి బ్లౌజెస్ ఏంటంటే పింక్ కలర్లో గోల్డ్ కలర్లో ఇలాగా హెవీ వర్క్ బ్లౌజెస్ మనం తీసి పెట్టుకుంటే ఏ శారీ పైన కూడా మ్యాచింగ్ అయితే అయిపోతాయండి. ఇలాగ మీరు కూడా కావాలనుకుంటే తీసేసుకోండి. చాలా బాగుందండి. ఇలా చూడండి, మొత్తం కూడా ఈ బ్లౌజ్ మీకు చూపిస్తున్నాను.
ఇలాగ బ్యాక్ సైడ్ అయితే ఇలా అయితే వచ్చిందండి. వర్క్ అయితే మొత్తం కూడా ఫుల్ వర్క్ అయితే వచ్చింది. చెమ్కీ వర్క్ అయితే ఇలా ఇచ్చారు. ఇలా చూడండి, హ్యాండ్స్కి అయితే ఇలా ఇచ్చారు. ఎల్బో హ్యాండ్స్లో మనకి ఇంత హెవీ వర్క్ అయితే చాలా బాగుంది. ఇలా అయితే వచ్చింది. బ్యాక్ సైడ్ కూడా నెక్ కూడా చాలా బాగుందండి. అసలు డీప్ అయితే ఏమీ లేదు, మీకు కనిపిస్తుంది కదా, చాలా సింపుల్గా ఉంది. మనం ఏంటంటే ఆల్టరేషన్ చేయించుకుంటే సరిపోతుంది మన సైజ్కి. ఇలా ఫ్రంట్ కూడా ఇలాగ మనకి హుక్స్ అయితే ఇలాగ ఫ్రంట్ ఇచ్చారు. అలాగే ఇలా చూడండి, మొత్తం కూడా ఆల్ ఓవర్ ఫుల్ బ్లౌజ్ కూడా మొత్తం హెవీ వర్క్ అయితే వచ్చేసింది. చాలా తక్కువ బడ్జెట్లో మనకి ఈ బ్లౌజెస్ అయితే ఉన్నాయి. దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి. మీకు ఎవరికైనా కావాలంటే దీని కోడ్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చెక్ చేసి తీసేసుకోండి. ఈ బ్లౌజ్ అయితే అస్సలు మిస్ చేసుకోకండి, చాలా బాగుంది. బ్లౌజ్ కూడా మీరు చూస్తున్నారు కదా, మనకి అడ్జస్ట్ చేసుకోవడానికి దీనికి ఇలాగ బ్యాక్ సైడ్ రోప్స్ కూడా ఇచ్చారండి. చూడండి, ఇలా అయితే నేను శారీని అయితే ఇలాగ వేసుకొని చూపిస్తున్నాను. ఎంత బాగుంది కదండి, మంచి లుక్ అయితే వచ్చింది, ట్రెడిషనల్ లుక్ అయితే వచ్చేసింది. ఎందుకంటే ఇది ప్యారెట్ గ్రీన్కి ఇలాగ పింక్ కలర్ కాంబినేషన్లో ఈ శారీ అయితే ఉంది కాబట్టి ఈ శారీ అయితే ఎవరికైనా కూడా చాలా బాగుంటుందండి. దీంట్లో అయితే నంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయండి, మీరు ఏ కలర్ అయినా తీసేసుకోవచ్చు. చూసారు కదండి ఎంత షైనింగ్ ఉందో, మంచి షైనింగ్లో ఈ శారీ అయితే వచ్చింది. అలాగే బడ్జెట్ ఫ్రెండ్లీలో మనకి ఈ శారీస్ అయితే మీషోలో ఉన్నాయండి. ఆన్లైన్లో అయితే చాలా కాస్ట్ ఉంది, మీకు తెలుసు కదా పైతాని పట్టు శారీస్ అయితే ఎంత కాస్ట్ ఉన్నాయో. ఇదైతే మనకి చాలా తక్కువ ప్రైస్లో వచ్చేసింది. నెక్స్ట్ ఏంటంటే నేను చెప్పినట్టుగా మీరు ఈ శారీకి ఈ బ్లౌజ్ని ఇలాగ పేరప్ చేసుకోండి. అంటే ఈ కలర్కి ఈ కలర్ కాంబినేషన్ బాగుంటుంది కాబట్టి నేనైతే ఇలా చెప్తున్నాను. మీరు ఒకవేళ వేరే కలర్ తీసుకున్నా కూడా బ్లౌజెస్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఇలాగా తీసేసుకుంటే మనకి ఏంటంటే తక్కువ ప్రైస్లో, అంటే తక్కువ బడ్జెట్లో మనకి ఫుల్ శారీ అయితే ఇలాగా హెవీ లుక్ శారీ లాగా కనిపిస్తుందని నేను చెప్తున్నాను. ఇలా అయితే మీరు ఇలాగ ఈ బ్లౌజ్తో ఇలాగ ఈ శారీ పైన పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. నాకైతే ఈ శారీ చాలా బాగా నచ్చింది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే తీసేసుకోండి. ఎందుకంటే ఇలాంటి శారీస్ ఏంటంటే తొందరగా అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోతాయి కాబట్టి మీరు చూసిన వెంటనే కావాలనుకున్న వాళ్ళు కార్ట్లో పెట్టేసుకోండి. ఓకే అండి, ఈ శారీ ఎలా ఉందనే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ రోజు మన కలెక్షన్లో నేను నెక్స్ట్ చూపించే శారీ అయితే ఇదే అండి. మంచి ఆర్గంజా శారీ అండి. ఇది మొత్తం కూడా శారీ ఫుల్ ఆల్ ఓవర్ కూడా చాలా బాగుంది. దీనిపైన ఏంటంటే సిల్వర్ కలర్లో ఇలాగా మొత్తం కూడా వీవింగ్ అయితే వచ్చేసింది. చాలా లైట్ వెయిట్లో ఉందండి. ఏంటంటే ఇలాగ ఆర్గంజా శారీస్ మీకు తెలుసు కదా ఎంత లైట్ వెయిట్లో ఉంటాయో. ఈ శారీ ఫుల్ ఆల్ ఓవర్ లుక్ ఎలా ఉందనేది ఇప్పుడు నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇలా చూడండి, ఈ శారీ కలర్ కాంబినేషన్ చూడండి. ఎల్లో కలర్కి ఇలాగా ఆరెంజ్ అలాగే రెడ్ కలర్ కాంబినేషన్, అంటే 3 కలర్స్ ఇలాగ కాంబినేషన్లో మనకి ఈ శారీ అయితే వచ్చింది. మిక్స్డ్ కలర్ కాంబినేషన్ అండి. ఇలా చూడండి, ఇలా అయితే ఉంది. దీంట్లో ఉన్న కలర్స్ కూడా చాలా బాగున్నాయండి. ఈ కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎల్లోకి ఇలాగ రెడ్ కలర్లో ఇలాగా ఏంటంటే ఈ సిల్వర్ కలర్ వీవింగ్ అనేది దీనిపైన చాలా ఎక్కువగా బ్రైట్గా కనిపిస్తుందని నేనైతే ఈ శారీ తెప్పించాను. నేనైతే నేను ఇలాగ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా అయితే ఉందండి. ఆర్గంజా శారీస్ మీకు తెలుసు కదండి, ఐడియా ఉంటుంది కదా. ఎందుకంటే ఇది చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది, చాలా లైట్ వెయిట్గా కూడా ఉంది. ఇలా అయితే ఉందండి. శారీ పైన మొత్తం కూడా ఇలాగా జరీ వీవింగ్ అయితే వచ్చేసింది సిల్వర్ కలర్లో. పైన సైడ్ బార్డర్ అయితే ఇలా ఇచ్చారు. నెక్స్ట్ ఏంటంటే ఇలాగా ఈ శారీకి మొత్తం కూడా ఇలాగా ఇచ్చారండి. ఇలాగ లీవ్స్తో మొత్తం కూడా ఇలా మొత్తం ఇలాగ సిల్వర్ కలర్లో చెమ్కీ వర్క్ అయితే వచ్చేసింది. మిడిల్లో మీకు కనిపిస్తుంది కదా, ఇలా అయితే వచ్చింది. శారీ కలర్ అయితే చాలా బాగుందండి. ఇలాగ మనకి కింద సైడ్ వచ్చేసి బిగ్ బార్డర్ అయితే ఇచ్చారు శారీకి. ఇలా చూడండి, ఇలా అయితే సిల్వర్ కలర్లో ఇలాగ బిగ్ బార్డర్ ఇచ్చారు. అలాగే శారీ వచ్చేసి మొత్తం కూడా ఇలాగ 3 కలర్ కాంబినేషన్లో ఉందండి. ఎల్లో అలాగే ఆరెంజ్ రెడ్ కలర్ మిక్సింగ్లో ఈ శారీ అయితే వచ్చేసింది. ఫుల్ శారీ లుక్ అయితే ఇలాగే ఉందండి. బట్ ఏంటంటే కొద్దిగా ట్రాన్స్పరెంట్గా ఉందండి శారీ. ఎక్కువగా లైట్ వెయిట్గా అలాగే ఇలాగా ట్రాన్స్పరెంట్గా ఇష్టపడే వాళ్ళైతే తీసేసుకోవచ్చు. చాలా మంచి లుక్ అయితే వచ్చేసింది. ఇక్కడి వరకు అయితే మొత్తం కూడా ఈ వర్క్ అయితే ఎండ్ అయిపోయిందండి. ఇలా చూడండి. నెక్స్ట్ ఇదంతా కూడా ప్లేన్ ఉందండి. ఇలాగా మొత్తం కూడా ఇక్కడ వరకు ఎండ్ అయిపోయింది శారీ అయితే. శారీకి అయితే ఇలాగా మొత్తం కూడా మిడిల్లో ఇలాగా రావడం వల్ల, అంటే ఈ వర్క్ ఇవ్వడం వల్ల శారీ చాలా హైలైట్గా అనిపిస్తుంది. ఇలా అయితే వచ్చింది. బార్డర్ అయితే మంచి సిల్వర్ కలర్లో ఇలాగ వీవింగ్ అయితే వచ్చేసింది. మీకు అనిపిస్తుంది కదా. బిగ్ బార్డర్ ఎక్కువగా లైక్ చేసేవాళ్ళు, అలాగే ఎక్కువగా లైట్ వెయిట్ శారీస్ లైక్ చేసే వాళ్ళు అయితే తీసేసుకోవచ్చు అండి. దీంట్లో కలర్స్ అయితే చాలా బాగున్నాయి. చూసారు కదా, ఇలా అయితే ఉంది శారీ. నెక్స్ట్ ఏంటంటే ఈ శారీకి అయితే ఈ బ్లౌజ్ ఇచ్చారండి. సిల్వర్ కలర్లో మనకి మొత్తం కూడా ఇలాగ వర్క్ ఇచ్చారు కాబట్టి ఇలాగ సిల్వర్ కలర్లో ఈ వర్క్ బ్లౌజ్ అయితే ఇచ్చారు. చాలా బాగుందండి బ్లౌజ్ పీస్ అయితే. ఇది ఏంటంటే మనకి రా సిల్క్లో ఈ బ్లౌజ్ పీస్ అయితే ఇచ్చారు. చూపిస్తాను. ఇలా అయితే ఉంది. 2 బ్లౌజ్ పీసెస్ అయితే వచ్చాయండి. ఇలాగ సింగిల్గా కాకుండా ఇలాగ బాడీ పార్ట్స్ అనేవి సపరేట్గా మనం స్టిచ్చింగ్ చేయించుకోవడానికి వీలుగా ఇలా అయితే ఇచ్చారు.
ఇలా 2 బ్లౌజ్ పీసెస్ అయితే వచ్చాయి. దీనిపైన ఏంటంటే ఇలాగా వర్క్ కూడా ఇచ్చారండి. సిల్వర్ కలర్లో ఇలాగ చిన్నగా వర్క్ అయితే ఇచ్చారు. మీకు కనిపిస్తుంది కదా, ఇలా అయితే ఉంది. చూడండి, ఈ శారీ అయితే నేను ఇలాగ వేసుకొని చూపిస్తున్నాను. ఎంత బాగుంది కదండి. ఈ కలర్ కాంబినేషన్ అయితే ఇలాగ ఎల్లో కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ అయితే చాలా హైలైట్గా ఉంది. అప్పుడు ఎలాగో మనకి ఫెస్టివల్ సీజన్ కాబట్టి డే మొత్తం కూడా ఇలాంటి శారీస్ అయితే క్యారీ చేయొచ్చు అండి. ఈజీగా క్యారీ చేయొచ్చు. చాలా లైట్ వెయిట్గా ఉంది శారీ అయితే. ఇది ఇలాంటి శారీస్ ఏంటంటే మనం ఇలాగ శారీ లాగా కాకుండా మనం లాంగ్ ఫ్రాక్గా కూడా దీన్ని స్టిచ్చింగ్ చేయించుకొని వేర్ చేస్తే చాలా హైలైట్గా ఉంటుందండి. అలా కూడా మనం స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. ఇందులో చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఏ కలర్ కావాలైనా తీసేసుకోండి. దీని లింక్ అలాగే దీని కోడ్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు చెక్ చేసి అక్కడ నుండి ఈ శారీని అయితే తీసేసుకోండి. చూసారు కదండి, ఈ రోజు నేను చూపించిన ఈ ట్రెడిషనల్ లుక్ ఉన్న పట్టు టైప్ శారీస్ అయితే చాలా బాగున్నాయి కదండి. ఎలా ఉన్నాయనే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నాకైతే చాలా బాగా నచ్చాయండి ఈ కలెక్షన్ అయితే. మీరు అస్సలు మిస్ చేసుకోకండి. వీటి కోర్స్ అలాగే వీటి లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. చెక్ చేసి తీసేసుకోండి. అలాగే ఈ రోజు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.